నందమూరి తారక రామారావు వాళ్ళ మనవడు మన జూనియర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025లో ఈయన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది, అదేవిధంగా ఆయన సినిమాలు తీసేటటువంటి సినిమాల్లో లాభాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆయన కెరీర్ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతోంది, మధ్యమ రకంగా ఉంటుందా, మిశ్రమదాయకంగా ఉంటుందా, లేకపోతే జాక్పాట్లతో ఈ యొక్క టాలీవుడ్ని అంతా ఊపేస్తాడా, మనం ఈ వీడియోలో చూద్దాం. మనకి తారక రామారావు, నందమూరి తారక రామారావు ఈ పేర్లోనే ఉంది మంత పాజిటివ్ వైబ్రేషన్. కాబట్టి మనకి ఇక్కడ మిథున రాశికి చెందినటువంటి వ్యక్తి. ఈ మిథున రాశిలో గత సంవత్సరం అంతా కూడా మనకి గురుడు వ్యయస్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఎంతసేపు కూడా తలపోట్లు. పాపం అప్పుడు ఏదో చూసాం మనం న్యూస్ల్లో, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి నమ్మి ఇవ్వడము, అతను దానివల్ల మోసపోవడము, ఇలాంటివన్నీ చికాకులన్నీ కూడా, అంటే కోర్టు సంబంధమో పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కాస్త ఆయనకి చికాకు వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. మిథున రాశి కొంచెం బలం పెరుగుతుంది. కాబట్టి చక్కగా మన నందమూరి తారక రామారావు గారు, మన జూనియర్ ఎన్టీఆర్ చేసేటటువంటి సంచలనాలు తప్పకుండా మనకి భారతదేశానికే కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాయి. అలాగే మనకిప్పుడు చక్కగా ఈ కేతు బలం పూర్తిగా పెరిగిపోయింది. మొత్తం షూటింగ్స్ అన్నీ కూడా ఫారెన్లోనే అనమాట. అండ్ చక్కగా మనకి ఆ సినిమా చూసాం మనం RRRలో, మరి అందులో ఆ పాటలకే ఆస్కార్ అవార్డులు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అందులో అలాంటి మళ్ళీ ఒక జాక్పాట్స్ అనేటటువంటిది జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సంవత్సరంలో మనం తెచ్చుకోవడానికి ఉంది. అండ్ ఫ్యామిలీ పరంగా కూడా చాలా ఆనందంగా సంతోషంగా మనకి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మిథున రాశికి మనకి భాగ్యంలో రాహు మే 20 తర్వాత పరిస్థితులు ఇంకా చాలా బాగుంటాయి. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహం మార్చి 29, 2025 సంవత్సరంలో నుంచే అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరం ఓపెనింగే జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద సినిమా కాంట్రాక్ట్ రాబోతోంది. దాంట్లో ఆయన తనదైనటువంటి మార్కుతో మొత్తం సినీ పరిశ్రమలోనే చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే నెంబర్ 1 స్థానంలోకి ఆయన ఎప్పుడు కూడా, మరి ఎన్టీఆర్ ఎప్పుడు నెంబర్ 1నే, ఆ విధంగా నేను కూడా నిరూపించాలి అనేటటువంటి కసితో జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ డెఫినెట్లీ దిస్ ఇయర్ వుడ్ బి అ వెరీ హ్యాపీ ఇయర్ అండ్ వెరీ ఆస్పీషియస్ ఇయర్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్. అందువలన మన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి మంచి కళాఖండాల కోసం మీరు ఎదురు చూడొచ్చు. అండ్ పర్సనల్ లైఫ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా హ్యాపీగా ఉండడం, వాళ్ళ చక్కగా ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చదివించుకోవడం, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి మనం జూనియర్ ఎన్టీఆర్ని ఆశిద్దాం. శుభమస్తు.